నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని ఇప్పుడు చూద్దాం. ఎఫ్ఐఆర్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులను భాగస్వాములను చేయాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం అంతా గందరగోళంగా ఉందని, 6 నెలల పాటు కార్యక్రమాన్ని పొడిగించాలన్నారు. కమిషన్ ఆఫ్ ఇండియా 18 ఇయర్స్ వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు. అది చేస్తలేదు. రెండోది చనిపోయిన వాళ్ళే డిలీట్ చేయాలి, చేస్తలేదు. వీళ్ళు ఏమడుగుతారంటే అక్కడ పోయి మేము అడిగిన చనిపోయిన వాళ్ళది ఎట్లా అంటే మా నాయన చనిపోయిందని నేను పోయి చూపించాలంట డెత్ సర్టిఫికెట్. నేను అన్న నీ దగ్గర రికార్డు ఉంది జిహెచ్ఎంసీలా. రెండోది చాలా న్యాచురల్ డెత్స్ అయితే ఎవరు డెత్ సర్టిఫికేట్ ఉండదు. 100కి 60-70% డెత్ సర్టిఫికేట్ ఉండదు. అది కూడా అధికారులదే బాధ్యత. అంతేగాని ఇప్పుడు నువ్వు ఏదో ఎస్ఐఆర్ చేస్తున్నావు అని నేను మా ఇంట్లోకి పోయి ఒక సర్టిఫికేట్ తీసుకొని మన ఆయన చనిపోయిండు ఇది తీసేయని చెప్పగలుగుతామా? జరిగే పని అది. కాబట్టి ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని దీని మీద ఫోకస్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారులను కూడా దీని మీద ఫోకస్ పెట్టి సింపుల్గా నేను చెప్పేది, ఎలక్షన్లప్పుడు ఓటర్ డిస్ట్రిబ్యూషన్ అని ఇంటింటికి మీరు వచ్చిస్తున్నారు కదా, ఆ రోజు దొరికిన ఇల్లు ఈ రోజు నీకు ఎందుకు దొరకదు? ఇంట్లో కరెంటు బిల్లు కోసం వస్తున్నావు, నా బిల్లు నేను కట్టకపోతే నువ్వు కట్ చేస్తున్నావు, మరి అప్పుడు దొరికిన ఇల్లు ఇప్పుడు ఎందుకు దొరకదు? ఇదేదో ప్రజల కన్ఫ్యూజన్, రాజకీయ పార్టీల కన్ఫ్యూజన్ కాదు కదా. మీరు కదా ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు అనేది రికార్డు లెక్కల ప్రకారం చూపించుకునేది. రాష్ట్ర అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ ఎవరు చూపిస్తారు? మీరే కదా. ఆ సెన్సెసే కదా మీరు చూపించేది. కాబట్టి ఒకప్పుడు రాజకీయ పార్టీలు చేస్తుండే, ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. మరి ఓటర్ లిస్ట్ అనేది మీరు ఇంటింటికి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు ఎస్ఐఆర్ ఎందుకు ఇంటింటికి పోయి చేయరు? మీకు అప్పుడు ఓటర్ లిస్ట్ డిస్ట్రిబ్యూషన్ జరిగేటప్పుడు ఇల్లు దొరుకుతుంది కదా. రెండోది రాష్ట్ర ప్రభుత్వం నా ఇంటి కరెంటు బిల్లు తీసుకోవాలంటే, నా ఇంటి వాటర్ బిల్లు తీసుకోవాలంటే నా ఇల్లు నీకు దొరుకుతుంది కదా. మరి ఇదెందుకు మీరు దొరుకుతలేదు? ఎందుకు మీరు అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు? ఇప్పుడు ఒక ఇంట్లో నల్ల బిల్లు కట్టలేదు, ఒక ఇంట్లో కరెంటు బిల్లు కట్టలేకపోతే నువ్వు వచ్చి కరెంటు కట్ చేస్తున్నావు. మరి మీకు ఎస్ఐఆర్లో మీకు ఎందుకు దొరకదు? ఇది ప్రధానమైనటువంటిది కదా, మనిషి జీవితం మీద ఆధారపడ్డది కదా. అందరికి ఏం చెప్పారంటే దేశవ్యాప్తంగా ఒక అపోహ సృష్టించారు. ఏంది? ఎస్ఐఆర్ అంటే ఓన్లీ ఓట్లే అని. అసలు సబ్జెక్టు ఓట్లు కానే కాదు, అదొక పార్ట్. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు కల్పించిన రాజ్యాంగం హక్కు ప్రకారం ఒకటి, చట్టపరంగా నేను నా ఇంట్లో నేను ఉంటున్నా, రేపు నేను పాస్పోర్ట్ అప్లై చేయొచ్చు, రేషన్ కార్డు అప్లై చేయొచ్చు, గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు, నేను ఒక కారు ఫైనాన్స్లో తీసుకోవచ్చు. రెండోది, నాకు ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉండొచ్చు. మరి నువ్వు ఇంట్లో ఉంటున్నావు అనే ఆధారం ఉంటేనే కదా జరుగుతుంది. కాబట్టి నేను ప్రజలకు, చదువుకున్నటువంటి మేధావులకు, ప్రతి బస్తీల, కాలనీల, అపార్ట్మెంట్, గ్రేటర్ కమిటీలు ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది రాజకీయ పార్టీల బాధ్యతతో పాటు మీ బాధ్యతనే ప్రధానమైంది. నీ ఇంట్లో ఎస్ఐఆర్ లోపల నువ్వు ఎన్రోల్మెంట్ జరిగిందా లేదా నువ్వు చెక్ చేసుకో. ఒకవేళ అలా రాలేదంటే మనం ఉండి కూడా సమాజంలో లేనట్టే లెక్క. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ ఇది మన
సామాజిక బాధ్యత కూడా కాదు, నా సొంత బాధ్యత. నా పేరు ఉన్నదా లేదా? తీరా పోలింగ్ రోజు వచ్చి నా ఓట్లు తీసేసారు, నా ఓటు లేదు, ఈ రకరకాల సమస్యలు. మరి నువ్వు నా ఇంట్లో ఉంటున్నావు అని ఆధారం ఉంటేనే కదా జరుగుతుంది. కాబట్టి నేను ప్రజలకు, చదువుకున్నటువంటి మేధావులకు, ప్రతి బస్తీలో, కాలనీలో, అపార్ట్మెంట్, గ్రేటర్ కమిటీలు ఉన్న వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదే రాజకీయ పార్టీల బాధ్యతతో పాటు మీ బాధ్యతనే ప్రధానమైంది. నీ ఇంట్లో ఎస్ఐఆర్ లోపల నువ్వు ఎన్రోల్మెంట్ జరిగిందా లేదా నువ్వు చెక్ చేసుకో. నువ్వేలా రాలేదంటే మన ఉండి కూడా సమాజంలో లేనట్టే లెక్క. సరే, రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు, కానీ ఇది మన సామాజిక బాధ్యత కూడా కాదు, నా సొంత బాధ్యత. నా పేరు ఉన్నదా లేదా? తీరా పోలింగ్ రోజు వచ్చి నా ఓట్లు తీసేసారు, నా ఓటు లేదు, ఈ రకరకాల అది చేస్తలేదు. రెండోది చనిపోయిన వాళ్ళే డిలీట్ చేయాలి, చేస్తలేదు. వీళ్ళు ఏమడుగుతారంటే అక్కడ పోయి మేము అడిగినాం, చనిపోయిన వాళ్ళది ఎట్లా అంటే మా నాయన చనిపోయిందంటే నేను పోయి చూపించాలంట డెత్ సర్టిఫికెట్. నేను అన్నా నీదేళ్ళ రికార్డు ఉంది జిహెచ్ఎంసీలా. రెండోది చాలా న్యాచురల్ డెత్స్ అయితే ఎవరు డెత్ సర్టిఫికేట్ ఉండదు. 100కి 60-70% డెత్ సర్టిఫికేట్ ఉండదు. అది కూడా అధికారులదే బాధ్యత. అంతేగాని ఇప్పుడు నువ్వు ఏదో ఎస్ఐఆర్ చేస్తున్నావు అని నేను మా ఇంట్లోకి పోయి ఒక సర్టిఫికేట్ తీసుకొని మన అయితే చనిపోయాడు ఇది తీసేయని చెప్పగలుగుతామా? జరిగే పని అది. కాబట్టి ఇంకొక 6 నెలలు ఎక్స్టెండ్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని